హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 6వ తరగతి ఉపవాచకము తమిళనాడు గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము. ఇక్కడ మనము ఉపవాచకంలో క్వశ్చన్ ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. 5 క్వశ్చన్లు అనమాట. కాశీకి ఉన్నటువంటి పేర్లు ఏవి? ఆ నగరము గొప్పతనం ఏమిటి? కాశీకి విశ్వేశ్వర నగరము లేదా విశ్వేశ్వరపురము అనేటువంటి పేర్లు ఉన్నవి. విశ్వేశ్వర దేవాలయము నగరములోని ప్రాచీన పుణ్యక్షేత్రాల్లో ఒకటనమాట. మనకు వచ్చేసి కాశీ వచ్చేసి పుణ్యక్షేత్రాల్లో ఒక పుణ్యక్షేత్రం అనమాట ఇది. తర్వాత వచ్చేసి అర్చకుడు అందుకున్నటువంటి బంగారు రేకులో ఏమి ఉంది? అర్చకుడు అందుకున్నటువంటి బంగారు రేకులో అందరికంటే దయాశీలికి పుణ్యాత్మునికి విశ్వేశ్వరుడు ఇచ్చినటువంటి బంగారు కానుక ఇది అనేటువంటిది రాసి ఉందన్నమాట. తర్వాత వచ్చేసి బంగారు రేకును అందుకోవడానికి వచ్చినటువంటి పెద్ద మనిషితో అర్చకుడు ఏమన్నాడు? అక్కడ ఒక బంగారు మనిషి బంగారు రేకును తీసుకునే దానికి ఒక పెద్ద గొప్ప వ్యక్తి వచ్చాడనమాట. ఆ యొక్క వ్యక్తితో ఏమన్నాడు అనేటువంటిది క్వశ్చను. బంగారు రేకును అందుకోవడానికి వచ్చినటువంటి పెద్ద మనిషితో మీరు పేరు ప్రతిష్టలు గౌరవ సన్మానాలు ఆశించి దాన ధర్మాలు చేస్తున్నట్లు తోస్తుంది. అంటే ఇప్పుడు కొంతమంది వచ్చేసి పేరు ప్రతిష్టలు తర్వాత వచ్చేసి గౌరవ సన్మానాలు పొందడానికి కోసమే వచ్చేసి దాన ధర్మాలు చేస్తూ ఉంటారనమాట, వాళ్ళకి పేర్లు రావాలని. ఆ యొక్క ఉద్దేశంతో అయితే పేరు ఆశించి చేసేటువంటి దాన ధర్మాలు నిజమైనవి కావు అని చెప్పాడనమాట పూజారి. విశ్వేశ్వరుని దర్శించుకోవడానికి వచ్చినటువంటి ముసలి రైతును గూర్చి రాయండి. విశ్వేశ్వరుని దర్శించుకోవడానికి వచ్చినటువంటి ముసలి రైతును గురించి మీకు ఏం తోస్తుందో అది రాయండి. ఒక దినము ఒక పల్లెటూరి ముసలి రైతు విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవడానికి కాశీకి వచ్చాడు. దేవాలయ సమీపంలో కలిగిన వాళ్ళు పేద సాధలకు బట్టలు తినుబండారాలు పంచిపెడుతూ ఉన్నారు. అంటే మీకు తెలిసే ఉంటుంది, గుళ్ళల్లో ఆ కాలంలో వచ్చేసి ఎక్కువ డబ్బు ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే వాళ్ళకి కావలసినటువంటి బట్టలు తర్వాత వచ్చేసి స్వీట్స్ ఇవన్నీ పంచిపెడుతూ ఉంటారు, బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు అనమాట. సో కానీ గుడికి కొంత దూరంలో ఒక కుష్ఠరోగి లేవలేని స్థితిలో బాధతో మూలుగుతున్నాడనమాట. అంటే బాగా చలికి మూలుగుతూ ఉన్నాడు, ఆ యొక్క పుండుకి మూలుగుతూ ఉన్నాడు. అతని దేహం అంతా చీము కారుతూ ఉన్నటువంటి పుండ్లు. ఆ రోగిని చూసి ముసలి రైతు గుండె చెరువైందనమాట. అతన్ని చూస్తూ ఉంటే బాగా చలిగా ఉంది, తర్వాత వచ్చేసి ఒంట్లో ఈ యొక్క రక్తము తర్వాత వచ్చేసి పుండైపోయింది, ఒళ్ళంతా వచ్చేసి చీము కారుతూ ఉంది. అతను తాను తెచ్చినటువంటి పిడికెడు పేలపిండిని ముసలి రైతుకు ఆకలిగా ఉన్నటువంటి ఆ రోగికి ఇచ్చి, పేలపిండి అంటే ఏంటంటే జొన్న పిండిని పేలపిండి అని అంటారనమాట. సో తన దుప్పటిని అతనిపై కప్పి చలిని పోగొట్టాడనమాట. తర్వాత దేవుణ్ణి దర్శించుకుందామని గుడిలోకి వెళ్ళాడనమాట. ఈ విధంగా ఆ యొక్క ముసలి రైతు వచ్చేసి కుష్టి రోగికి కుష్ఠముతో ఉన్నటువంటి రోగికి వచ్చేసి సహాయం అనేటువంటిది చేశాడనమాట. సో ఏ విధంగా తన యొక్క ఆకలిని తీర్చాడు. తర్వాత వచ్చేసి తను తెచ్చుకున్నటువంటి దుప్పటిని కూడా తనకి కప్పాడనమాట. మూలుగుతూ ఉన్నాడు, చలికి వణుకుతూ ఉన్నాడు. సో అటువంటి వ్యక్తికి సహాయం చేశాడనమాట, ఆకలిని తీర్చాడు. తర్వాత వచ్చేసి ఆయన పట్టుకున్నాడు. సో ఒంట్లో రక్తం కారుతూ ఉంది, చీము కారుతూ ఉన్నా కానీ తనని పట్టుకున్నాడు అనమాట. అర్చకుడు ముసలి రైతుతో ఏమని చెప్పాడు? అర్చకుడు ఆ ముసలి రైతుతో ఇలా అన్నాడు, ఈ బంగారు రేకును ఆ భగవంతుడు నీకు కానుకగా ఇచ్చాడు. నిస్వార్థంగా నిర్మల హృదయంతో పేద సాధలకు ఎవరు ఉపకారం చేస్తారో, కష్టాల్లో ఉన్న వాళ్ళను ఆదుకుంటారో వాళ్ళే అందరికంటే పుణ్యాత్ములు అని చెప్పేసి అర్చకుడు వచ్చేసి ఆ యొక్క ముసలి రైతుతో చెప్పాడనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.